ఒక చిన్న దేశం. దాని సైజ్ కేవలం 2.1 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే. కానీ అక్కడ రోడ్ల మీద ఫెరారీ, ల్యాంబోర్గినీ, రోల్స్ రాయ్స్ లాంటి కార్లు కనిపించడం చాలా సాధారణం. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పడవలు, లగ్జరీ హోటల్స్, క్యాసినోలు అన్నీ ఒకే చోట ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ప్రపంచంలోని చాలామంది బిలియనీర్లు అక్కడే నివసిస్తున్నారు. ఆ దేశం పేరు ఏదో కాదు, మొనాకో. అయితే ప్రశ్న ఏమిటంటే, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఎందుకు ఈ చిన్న దేశంలోనే ఉండాలని కోరుకుంటున్నారు, మరియు మొనాకో బిలియనీర్స్ ప్యారడైస్గా ఎలా మారిందో తెలుసుకుందాం. మొనాకో దేశం ఫ్రాన్స్ మరియు మెడిటరేనియన్ సీ మధ్యలో ఉన్న చిన్న దేశం. ఇది ప్రపంచంలో 2వ చిన్న దేశం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇక్కడి వెల్త్ డెన్సిటీ ప్రపంచంలోనే అత్యధికం. మొత్తం జనాభా కేవలం 40,000 మంది మాత్రమే. కానీ అందులో సుమారు 30% మంది మిలియనీర్లు. అంటే ప్రపంచంలోనే అత్యధికంగా ధనవంతులు ఒకచోటే నివసించే ప్రదేశం ఇది. చిన్న దేశం అయినా కూడా వెల్త్, లగ్జరీ, ప్రెస్టేజ్ విషయాల్లో మొనాకో చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. మొనాకో బిలియనీర్లకు ఆకర్షించే ప్రధాన కారణం ట్యాక్సెస్. చాలా దేశాల్లో ఒక వ్యక్తి సంవత్సరానికి కోట్లు సంపాదిస్తే అతను దాదాపు 30% నుండి 40% వరకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కానీ మొనాకోలో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ దాదాపు లేదు. అంటే ఒక బిలియనీర్ సంవత్సరానికి $100 మిలియన్ సంపాదించినా అతనికి చాలా తక్కువ ట్యాక్స్ బర్డెన్ ఉంటుంది. అందుకే యూరప్, రష్యా, మిడిల్ ఈస్ట్ వంటి ప్రాంతాల నుండి చాలామంది ధనవంతులు తమ రెసిడెన్స్ని మొనాకోకి మార్చుకున్నారు. ఈ కారణం వల్లనే మొనాకోని చాలామంది ట్యాక్స్ ప్యారడైస్ అని కూడా అంటారు. కానీ ట్యాక్స్ మాత్రమే కారణం కాదు. మొనాకో అనేది లగ్జరీ లైఫ్ స్టైల్కి ప్రపంచంలోనే ఒక సింబల్. అక్కడ మాంటీ కార్లో ప్రాంతంలో మీరు చూస్తే ఫెరారీ, ల్యాంబోర్గినీ, బుగాటీ లాంటి కార్లు సాధారణంగా కనిపిస్తాయి. ప్రపంచంలో అత్యంత ఫేమస్ స్ట్రీట్ రేస్ అయిన మొనాకో గ్రాండ్ ప్రిక్స్ కూడా ఇక్కడే జరుగుతుంది. పెద్ద పెద్ద సూపర్ యాట్స్ హార్బర్లో నిలబడి ఉంటాయి. లగ్జరీ షాపింగ్ స్ట్రీట్స్, క్యాసినోస్, 5-స్టార్ హోటల్స్ ఇవన్నీ మొనాకోని అల్ట్రా రిచ్ ప్లేగ్రౌండ్గా మార్చేశాయి. అందుకే చాలామంది బిలియనీర్లు తమ లీజర్ లైఫ్ కోసం కూడా మొనాకోని చూస్ చేసుకుంటారు. ఇంకో ముఖ్యమైన కారణం సేఫ్టీ. మొనాకో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ పోలీస్ ప్రెసెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు ప్రతి 20 అడుగులకు ఒక సర్వీలెన్స్ కెమెరా ఉంటుంది. క్రైమ్ రేట్ చాలా తక్కువ. తమ వెల్త్, ఫ్యామిలీ, ప్రాపర్టీస్ అన్నీ సేఫ్గా ఉండాలని కోరుకునే బిలియనీర్స్కి మొనాకో ఒక పర్ఫెక్ట్ ప్లేస్. ఈ లెవెల్ సెక్యూరిటీ ప్రపంచంలో చాలా తక్కువ చోట్ల ఉంటుంది. మొనాకో లొకేషన్ కూడా చాలా స్పెషల్. ఇది ఫ్రెంచ్ రివరియాలో ఉంటుంది. అంటే బ్యూటిఫుల్ మెడిటరేనియన్ బీచెస్, లగ్జరీ రిసార్ట్స్, ప్లెజెంట్ క్లైమేట్ అన్నీ ఒకే చోట ఉంటాయి. అక్కడ వెదర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. యూరప్లోని సిటీస్ అయిన ప్యారిస్, లండన్, మిలాన్లకు ప్రైవేట్ జెట్లో 1-2 గంటల్లో చేరుకోవచ్చు. అందుకే యూరప్ బిలియనీర్స్కి మొనాకో చాలా కన్వీనియంట్ లొకేషన్. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ట్యాక్స్ ఫ్రీ కంట్రీ అంటే దుబాయ్ కూడా ఉంది కదా, అయితే బిలియనీర్స్ దుబాయ్ కంటే మొనాకోని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అని. నిజానికి దుబాయ్ కూడా ట్యాక్స్ ఫ్రెండ్లీ సిటీ. అక్కడ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కై స్క్రేపర్స్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఇలా చాలా ఉన్నాయి. కానీ మొనాకోకి ఒక యూనిక్ ప్రెస్టీజ్ ఉంది. చాలా సంవత్సరాల నుండి అల్ట్రా రిచ్ పీపుల్ అక్కడే నివసిస్తున్నారు. యూరప్కి దగ్గరగా ఉండడం, మెడిటరేనియన్ లైఫ్ స్టైల్, మైల్డ్ క్లైమేట్ ఇవన్నీ కలిసి మొనాకోకి ఒక స్పెషల్ రెప్యుటేషన్ ఇచ్చాయి. చాలామంది బిలియనీర్స్కి ఐ లివ్ ఇన్ మొనాకో అని చెప్పడం ఒక స్టేటస్ సింబల్ లాగా ఉంటుంది. కానీ మొనాకోలో జీవించడం చాలా ఖరీదైన విషయం. ప్రపంచంలోనే అత్యంత ఎక్స్పెన్సివ్ రియల్ ఎస్టేట్ మార్కెట్స్లో మొనాకో ఒకటి.
అక్కడ ఒక స్క్వేర్ కిలోమీటర్ ప్రాపర్టీ ప్రైస్ ధర దాదాపు 60,000 నుండి $1,00,000 వరకు ఉంటుంది. అంటే ఒక చిన్న అపార్ట్మెంట్ కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంటుంది. అందుకే అక్కడ మిడిల్ క్లాస్ పాపులేషన్ చాలా తక్కువ. బేసికల్లీ మొనాకో అనేది బిలియనర్ సిటీ. ఇందుకే ప్రపంచంలోని చాలామంది ధనవంతులు లండన్, న్యూయార్క్ లేదా దుబాయ్ లాంటి పెద్ద సిటీస్లో ఉండే అవకాశం ఉన్నప్పటికీ చివరికి మొనాకోనే చూస్ చేసుకుంటారు. తక్కువ ట్యాక్సెస్, ఎక్స్ట్రీమ్ సేఫ్టీ, లగ్జరీ లైఫ్ స్టైల్, పర్ఫెక్ట్ యూరోపియన్ లొకేషన్ ఇవన్నీ కలిసి మొనాకోని నిజంగా బిలియనర్స్ ప్లేగ్రౌండ్గా మార్చేశాయి. మీకు లగ్జరీ, బిలియనర్స్ లైఫ్ స్టైల్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తెలుసుకోవాలని ఉంటే లావిష్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.